ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు మావోలు కూడా అగ్రనేతలనే ప్రచారం జరుగుతుంది. కాంకేరు జిల్లా దామర్తి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు మావోలు కూడా అగ్రనేతలు అనే ప్రచారం జరుగుతుంది. కాంకేర్ జిల్లా దమ్తారి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు మావోలు కూడా అగ్రనేతలనే ప్రచారం అయితే జరుగుతుంది. కాంకేర్ జిల్లా దమ్తారి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చెప్పండి శ్రీకాంత్. రైట్ విజయ, ఏదైతే ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లా దమ్సారి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఉదయం నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో ఉండడంతో మావోయిస్టుల లాజిస్టిక్ కారిడార్ గా ప్రసిద్ధి చెందిన మాడ్ ప్రాంతానికి సమీపంలో ఉందని తెలుస్తా ఉంది. అయితే పోలీసు అధికారుల ప్రకారం ఈ ఆపరేషన్ భద్రతా బలగాల ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా చేపట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభమైంది. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ ఎన్కౌంటర్ సెషన్ అనేది కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే మృతి చెందిన ఎవరైతే మావోయిస్టులు ముగ్గురు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మావోయిస్టుల లాషలను స్వాధీనం చేస్తున్న వారిలో ఒక మహిళా మావోయిస్ట్ ఉందని, మిగిలిన 2 పురుషులు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి. అయితే మృతుల వివరాలు ఇంకా గుర్తించబడాలి. అంటే ఆ మృతులు ఎక్కడ, ఎవరు, వాళ్ళ అంటే వాళ్ళ ఆ మావోయిస్టు పార్టీలు వాళ్ళకున్న స్థానం ఏంటనే విషయాన్ని పూర్తి సమాచారం ఇప్పటిదాకా తెలియలేదు. కానీ వారు నార్త్ బస్తార్ డివిజన్ కమిటీకి చెందినట్టుగా కొంత అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. అయితే ఎన్కౌంటర్ స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక INSAS రైఫిల్, ఇంకా 2 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అలాగే 3 రౌండ్లు అమ్యునిషన్, అలాగే మావోయిస్టులు వాడిన వ్యక్తిగత వస్తువులు, బూట్లు గానీ, యూనిఫామ్లు గానీ అలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం తెలుస్తుంది. మొత్తం 5 నుంచి 6 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోగా IED ఏదైతే మెటీరియల్ కూడా, అంటే ఆ మెటీరియల్ కూడా కొంత తీసుకోబడినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఏదైతే DRG, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ యూనిట్లు, ఈ 3
సమూలుగా ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు కూమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని మావోయిస్టులు అంటే మరికొందరు ఎవరైనా మావోయిస్టులు దాక్కొని ఉండొచ్చని అనుమానంతో డ్రోన్లు కానీ డాగ్ స్క్వాడ్లతో కానీ సహా విస్తృత స్థాయిగా శోధన అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ ఏడాది ఛత్తీస్గఢ్ లో మొత్తం 250 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు అధికారులు వెల్లడిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఈ ఘటన బస్తర్ డివిజన్ లో 35వ మావోయిస్టు మరణంగా కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఓవరాల్ గా ఏదైతే ఈ ప్రాంత మావోయిస్టులు స్ట్రాంగ్ హోల్డ్ గా పరిగణించబడుతున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ వారు ఒడిశా తెలంగాణ సరిహద్దుల ద్వారా కదలికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భారత ప్రభుత్వం ఏదైతే 2026 మార్చి నాటికి కూడా నక్సలిజాన్ని పూర్తిగా తుదముట్టిస్తామంటూ ఏదైతే లక్ష్యంతో చెప్పుకొచ్చారు హోంమంత్రి గాని అలాగంతా కూడా. సో ఆ వేలోనే ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఏదైతే ఈ ఆపరేషన్ నక్సలిజం పై పెద్ద దెబ్బగా కూడా పేర్కొంటున్న పరిస్థితి. అయితే ఇది మానవ హక్కుల సంస్థల ఎన్కౌంటర్ లో అతిశయక్తిగా కూడా జరుగుతుంది. అంటే మానవ హక్కుల సంఘాలకు సంబంధించి కూడా దీన్ని ఈ ఎన్కౌంటర్ అనేది సబబు కాదన్నట్టుగా మానవ హక్కుల సంఘాలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.